ప్రైజ్లో ఉదయకాల సమయం దేవుడు ఇచ్చిన మహాకృపను బట్ట దేవుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క లైవ్లో పాల్గొనాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. మరి యొక్క కుడికి మరి ప్రారంభించగా ప్రతి ఒక్కరు ఈ లైవ్ని షేర్ చేయాలని, అనేకులు దేవుని యొక్క మార్గంలోనికి దేవుని యొక్క నడిపింపులోనికి అందరూ రావాలని, దేవుని యొక్క సందేశాలను ఇంకా ఆత్మీయంగా బలపరచబడాలని, దేవుని యొక్క నామాన్ని ప్రతి ఒక్కరు కనపరచబడినట్లుగా ఈ యొక్క కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. దేవానికి స్తోత్రాలయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడు, మహోన్నతుడు, ప్రభా, సర్వాధికారమైన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ దినాన్ని ప్రభు నాకు మాకు ఇచ్చిన ప్రభా, అయా మేము నాయన ఈ దినాన్ని చూడగలుగుతున్నామంటే ప్రభా నైనా అది కేవలం నీ కృపే బాబు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. ఏమి ఇచ్చినా కానీ ప్రభా నీ రుణాన్నైతే నాయన మేము తీర్చుకోలేము ప్రభా. సజీవులే కదా ప్రభా. అయ్యా నేను స్తుతించగలరని ప్రభా సజీవులకు మించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మస్వరూపి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయా మా దేశం పైన ఆయన మా రాష్ట్రాలపై ప్రభా, మనుషులేమో పట్టణం పని ప్రభు మంచండి ప్రభా నాయన. ఆయా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభా. అయా ప్రతి ఒక్క బంధకాల నుండి ప్రభు నాయన, అయా తండ్రి ప్రజలైన వారిని విడిపించిన అయా నీ నామాన్ని మహిమపరచుటకు నీ కృపను అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభు. పశ్చాత్తాప హృదయాలు కలగచేయండి ప్రభు. అయా తండ్రి నాయన బండరాతి హృదయాలను మాంస హృదయాలుగా మార్చే దేవుడు ప్రభు నాయన. అయా తండ్రి నాయన ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు నీ సన్నిధానానికి వచ్చిన ఆయన మొరపెట్టినప్పుడు ప్రభు వారి పరిస్థితులన్నీ కూడా మార్చగల శక్తివంతుడు ప్రభు నాయన. నాకు మొర్రపెట్టమని నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నావు ప్రభు. ఇరుకులో నీకు విశాలతను కలుగ చేసే దేవుడు నన్ను సెలవిస్తున్న దేవుడు నాయన. నాయన అయ్యా నీకు వందనాలు ప్రభు. అయా నీ యందు భయభక్తులు గల వారికి ప్రభు రక్షణ శీఘ్రంగా అనుగ్రహించే దేవుడు ప్రభు. అయా నీ యందు భయభక్తులు పుట్టించండి ప్రభు. నీ యందు భయము నాయన అయా భక్తిని కలుగచేస్తుందని ప్రభు నాయన. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అయా నీలో నాయన అయా భయం కలిగినైనా భక్తి కలిగినైనా అయా నాయన మేము విశ్వాసంలో ప్రభు స్థిరుడు వలె ప్రభు నాయన జీవించే కృపను దయచేయండి అయ్యా. లైవ్ చూసిన ప్రతి వారిపై నీ కృపను అనుగ్రహించండి. ఎందు భయం కలిగి భక్తి కలిగి ప్రభు నీ సన్నిధానంలో అయా గడగడ వణకమంటున్నావు ప్రభు నాయన. అయా తండ్రి నాయన అయా నీకు మొరపెట్టమంటున్నావు ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా నాయన ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు, ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు నాయన నీ సన్నిధానానికి వచ్చిన ఆయన అయా నీ యొక్క నాయన మార్గంలో మేము ఉండి ప్రభు నాయన మొరపెట్టినప్పుడు ప్రభు, ప్రార్థించినప్పుడు ప్రభు, మా యొక్క విన్నపంలోను ప్రభు నీ సన్నిధానంలో అయా వెళ్ళబుచ్చినప్పుడు ప్రభు నాయన అయా నైనా నువ్వు తప్పగా నాయన జవాబిచ్చే దేవుడు అని సెలవిస్తున్న ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా నాయన నువ్వు విడిపించేవాడు అని ప్రభు. అయా నాయన నువ్వు తప్పించేవాడు అని ప్రభు నాయన. అయా ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు శాసనాలు సైతం నువ్వు నాయన నువ్వు మార్చే దేవుడు అని ప్రభు నాయన. అయా నాయన నీకు మొరపెట్టే వారిగా ప్రభు నాయన. అయా తన ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచండి ప్రభు. అయా కృప చూపించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభు. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి ప్రభు. ఏ బిడ్డనైనా ఏ విధమైన వ్యాధితో బాధతో ఉన్నారో ప్రభు, కృంగుబాటులో ఉన్నారో ప్రభు, అస్వస్థతతో ఉన్నారో ప్రభు నాయన. అయా పడకల మీద ఉన్నారో ప్రభు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు, వారందరినీ మీరు ముట్టండి ప్రభు, దర్శించండి ప్రభు. అయ్యా వారికి కావలసిన ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి ప్రభు నాయన. అయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాల సమయం అందు ప్రభు. అయా ఈ దినాన్ని మేము చూస్తున్నామంటే అది కేవలం నీ కృపే ప్రభు. అయా మంచి ఆహారం ఇచ్చినామంటే అది నీ కృపే ప్రభు. అయా మంచి వస్త్రాలు ఇచ్చినామంటే అది నీ కృపే ప్రభు. అయా మంచి గృహాలు మాకు ఇచ్చినామంటే ప్రభు, వాటిలో మేము నివసిస్తున్నామంటే అది కేవలం నీ కృపే ప్రభు. అటువంటి స్థితి లేని వారు అయా వాటిని కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభు నాయన. ఏ యొక్క వరదలకి ప్రభు, ఏ వర్షాలకి ప్రభు నాయన, అనేక మంది ప్రాంతాల్లో ప్రభు నాయన అయ్యా వారి గృహాలను కోల్పోయి వస్త్రాలు కోల్పోయి నిరాశరాశులుగా ఉన్న వారు అనేక మంది ఉన్నారు ప్రభు. అయ్యా వారికంటే మేము శ్రేష్ఠులము కాదు ప్రభు నాయన. అయినను ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా వారికి ఆశ్రయం కల్పించండి అయ్యా, ఆదరణ కల్పించండి ప్రభు నాయన. అయ్యా కోల్పోయిన వారికి సమస్తాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు నాయన. నీకు
వందనాలు స్తోత్రాలు ప్రభు. కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి నాయన ఈ యొక్క వర్షానికి ప్రభు, వరదలకి ప్రభు నాయన, అయ్యా గృహాలు కోల్పోయిన వారు ప్రభు నాయన, అయ్యా తండ్రి నాయన ఇల్లు ఆశ్రయాలు కోల్పోయిన వారు ప్రభు, అయ్యా తండ్రి పంట పొలాలు అయ్యా తండ్రి నాయన కోల్పోయిన వారు ఉన్నారు ప్రభు నాయన. అవన్నీ ప్రభు పాడైపోయిన వారి ఉన్నాయి ప్రభు నాయన. వారికి నాయన మీరే ఆశ్రయముగా ఉండండి ప్రభు, ఆధారముగా ఉండండి ప్రభు నాయన. మీరే వారికి తగిన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. కృప చూపించండి ప్రభు. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతంలో ప్రభు, రాష్ట్రాల్లో ప్రభు, గ్రామాల్లో ప్రభు నాయన ఎందరైతే ప్రభు నేను అంగీకరించకుండా ఉన్నారో ప్రభు, వారందరూ నిన్ను అంగీకరించుకున్నట్టుగా నాయన వారి హృదయంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడిగా నాయన నేను చేర్చుకున్నట్టుగా వారికి మనసును కలిగించండి ప్రభు నాయన. అయ్యా తండ్రి సౌలుని పౌలుగాను మార్చిన దేవుడు ప్రభు. అయ్యా బండ రాతి హృదయాలను ప్రభు, అయ్యా మాంస హృదయాలుగా కఠినమైన హృదయాలతో మాట్లాడిన దేవుడు ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభు, ఏ రాష్ట్రాల్లో ప్రభు, గ్రామాల్లో, దేశాల్లో ప్రభు, ఇతర దేశాల్లో ప్రభు నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా కఠినాత్మలతో మీరు మాట్లాడండి అయ్యా, దొంగలతో మాట్లాడండి, వ్యభిచారులతో మాట్లాడండి అయ్యా. అయ్యా ఎవరినైనా మార్చగల శక్తిమంతుడు ప్రభు నాయన. నీకు వందనాలు. వారి హృదయం కాఠిన్యం అయిపోయినప్పటికీ కూడా ప్రభు, అయ్యా మారా వంటి బ్రతుకులు ఉన్నప్పటికీ కూడా ప్రభు నాయన, అయ్యా నువ్వు మధురముగా మార్చే దేవుడు ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. ఇలా అంతం వరకు ప్రభు మీరు అధ్యక్షత వహించండి పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా మీరు నడిపించండి ప్రభు నాయన. మాతో మీరుండండి, మాలో మీరుండండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. అయ్యా చూచుండగా ప్రభు మీరు ఆకర్షించండి ప్రభు. అనేకులు ప్రభు విని నాయన నీ యొక్క నాయన శక్తిని పొందుకున్నట్టుకు, నీ బలాన్ని పొందుకున్నట్టుకు ప్రభు, నీలో నాయన అయా నీ నామాన్ని ప్రభు వారు తన్ని అంగీకరించుకున్నట్టుకు నీ కృపను దయచేయండి ప్రభు నాయన. నాయన నీ యొక్క నాయన శక్తి కొలది వారిని నాయన బలముగా నీలో నిలబడుటకు నీ కృపను దయచేయండి ప్రభు నాయన. అయ్యా విశ్వాసుల్లో విశ్వాసమును కొనుగొందునా అంటున్నావు ప్రభు. విశ్వాసంలో విశ్వాసమును స్థిరముగా నాయన అయా నిలుపుటకు నీ కృపను దయచేయండి ప్రభు నాయన. కృప దయచేయండి ప్రభు, నీ కృపను దయచేయండి ప్రభు నాయన. నీకు వందనాలు. అయా పాటల ద్వారా, వాక్యము ద్వారా ప్రభు, అయా సమస్తం కార్యాల్లో ప్రభు మీరేనైనా మహిమకరంగా మీరుండి ప్రభు సమస్తము అయా జయించగల శక్తిని మాకు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. మరి పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుని నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా,
ఏసయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ ఏసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ ఏసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుతున్నాను. ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువని ఎడబాయని నా తోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయ్యా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయ్యా హల్లెలూయా హల్లెలూయా
నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీవుండినావు, కృప చూపి రక్షించినావు. నా వెంటే నీవుండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై వదిలిపడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను. భక్తిహీనులు నాపై వదిలిపడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను. నా వెంటే నీవుండినావు, కాపాడి రక్షించినావు. నా వెంటే నీవుండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంటే నీవుండినావు, దయ చూపి దీవించినావు. నా వెంటే నీవుండినావు, దయ చూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా
స్తోత్రం. హల్లెలూయా. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వెళ్ళే ప్రతి అడుగు నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని
సిద్ధపరచుకొని దేవుని బలకు మనం సిద్ధపడి ఉన్నాం కనుక మన హృదయాలను దేవుని సన్నిధానంలో సిద్ధము చేసుకొని అపరాధము లేకుండాను ఆయన సన్నిధిలో ఆయన బలలో మనం పాలు పొందినట్లుగా మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాను సేవించమని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క హృదయాలను ఆయన సన్నిధానంలో సిద్ధం చేసుకుని అయ్యా నాలో ఉన్న ప్రతి ఒక్క పాపమును నాయన కడిగి వేసే దేవుడు అని, అయ్యా నాలో ఉన్న ప్రతి ఒక్క భారం నుండి ప్రభు నన్ను విడిపించగలవాడు అని, అయ్యా నేను స్తుతించేవారిగా నేను ఆరాధించేవారిగా అయ్యా నేను ఉండే కృపను మాకు దయచండి. కొద్ది నిమిషాలు నిన్ను ఆరాధించుడుగా నాయన నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపించు ప్రభు, అయ్యా నీ యొక్క శక్తి చేత నాయన మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా అయానికే స్తోత్రాలయ 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 అయానికే వందనాలు 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 వందనాలయ అయానికే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభు, అయానికే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు, అయానికే స్తోత్రాలయ 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 అయానికే వందనాలు 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 వందనాలు. దేవుడిచ్చిన మన యొక్క ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా అయాని స్తుతించుకునేటకు అయాని ఆరాధించుటకు ప్రభు నాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలను ప్రతి ఒక్కరూ కూడా అయాని స్తుతించేవారుగా అయా అయానికి వందనాలు 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 వందనాలయ 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 అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ అయానికే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను అయానికే వందనాలు 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 ప్రభు వందనాలు తండ్రి అయానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ స్తోత్రాలు 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 స్తోత్రాలయ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చెల్లికుండునా నీ ప్రేమ కన్న తల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రికుండునా నీ ప్రేమ చెల్లికుండునా నీ ప్రేమ కన్న తల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రికుండునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం.
మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అందరం కలిసి పాడదాం. యేసయ్యా 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 ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది, నీ ప్రేమ బలమైనది, నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది, నీ ప్రేమలో మారిపోనట్టిది ప్రభు నీ నీ ప్రేమ పాపపు బ్రతుకుల్లో ప్రభు, నన్ను దాస్యపు బ్రతుకుల్లో మార్చుకున్నది, ఎటువంటి బంధకాలతో బంధింపబడి ఉన్నప్పటికీ కూడా పాపములో నుండి ఆ శాపములో నుండి ప్రభు, అయ్యా మమ్మల్ని విడిపించావు ప్రభు. నీ ప్రేమ చేత ప్రభు, నీ ప్రేమే ప్రభు. అయ్యా మేము పాపములో ఉండగా ప్రభు, ఎవరు మమ్మల్ని ప్రేమించ
ఆదరించేవారు కాదు. అటువంటి బ్రతుకుల్లోని ప్రభు నీ ప్రేమ మాకు విలువైనది ప్రభు. ఆ విలువిచ్చింది ప్రభు నీ ప్రేమే ప్రభు. ఈ దినాన మేము ఎలా ఉన్నామంటే నేను స్తుతిస్తున్నామంటే ప్రభు ఒక దినాన్న ప్రభు ఆ పాపములో ఉన్నప్పుడు ప్రభు అనేక మంది మమ్మల్ని ఆశ్రయించుకునేవారేమో వేసేవారేమో ప్రభు. అటువంటి స్థితిలో నుండి ప్రభు నీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరించావు ప్రభు. నీ ప్రేమ చేత ప్రభు నన్ను కనుపరిచావు ప్రభు. జీవితానికి విలువిచ్చావంటే అది కేవలం నీ కృపయే. నాకు ఏమీ లేదు ప్రభు. జీవితం కేవలం నీ కృపయే ప్రభు. ఆ కృపను బట్టే ప్రభు ఈ జీవితానికి విలువ వచ్చింది. అయ్యా మమ్మల్ని అనేక మంది ఆదరిస్తున్నారంటే ప్రేమిస్తున్నారంటే అనేక మంది మమ్మల్ని నాయన ప్రోత్సహిస్తున్నప్పుడు అయ్యా అనేక మంది మమ్మల్ని వెలివేస్తున్నప్పటికీ ప్రభు అయ్యా నీ మధురమైన ప్రేమ చేత ప్రభు అయ్యా నీ విలువైన రక్తము చేత ప్రభు నన్ను కొన్నావు. నీ విలువైన రక్తంలో ప్రభు అయ్యా మాకు ఇచ్చి ఉన్నావు ప్రభు. గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నావు ప్రభు. ఒక మనిషి మమ్మల్ని త్రోసి వేయకుండా నెట్టి వేయకుండా అయ్యా నీ కృపలో మమ్మల్ని ప్రేమిస్తున్నారంటే ఇది నాన్న మేము ఇలా ఉన్నామంటే ప్రభు కేవలం అది నీ కృపే. గ్రహించే వారి ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచు. మానవటి బ్రతుకుల్లో ప్రభు అయ్యా కఠినమైన బ్రతుకుల్లో ప్రభు అయ్యా కృపను బట్టి అయ్యా ఈ కృపలో నాయన మమ్మల్ని వర్ధిల్లింపచేయండి ప్రభు. నీ కృప లేక మేమేమి చేయలేము ప్రభు. నీ విలువైన ప్రేమ చేత ప్రభు విలువైన బ్రతుకులను ప్రభు నీకు విలువ కలవుగా జీవించే కృపను ప్రతి బిడ్డకి మీరు దయచేయండి ప్రభు. అయ్యా నీ ప్రేమ చేతే ప్రభు నీ ప్రేమ చేతే ప్రభు ఎవరు మమ్మల్ని ప్రేమించలేరు కదా ప్రభు. నీ ప్రేమ మాలో ఉండబట్టి ప్రభు నీ ప్రేమను మాపై చూపబట్టి ప్రభు ఏ ప్రజలైన ఏ జనమైన ప్రభు ఎవరైనా ప్రభు మమ్మల్ని ప్రేమించగలుగుతున్నారు. అయ్యా నీ ప్రేమ లేని మమ్మల్ని ఎవ్వరు ప్రేమించలేరు ప్రభు. ఎవ్వరు మమ్మల్ని ప్రభు అయ్యా తండ్రినైనా మా బ్రతుకుల్లో ప్రభు ఏమి లేని స్థితిలో కూడా ప్రభు అనేక మంది మమ్మల్ని త్రోసి వేసినప్పటికీ కూడా ప్రభు నీ ప్రేమను బట్టి ప్రభు నీ ప్రేమను బట్టి ఎవరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభు. నీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రభు. అయ్యా నీ ఎవ్వరూ ప్రభు విడిచిపెట్టిన ప్రభు విలువైనటువంటి ప్రేమను మా పట్ల స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభు. ఈ ఘనమైన నామానికి నేను వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన చూపుతున్న ప్రేమకే నువ్వు ఆదరిస్తున్న కృపకైనానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవ్వరు చూపించలేనటువంటి ప్రేమను ప్రభు ఆయన కనపరుస్తున్న ప్రేమను ప్రభు ఆయా చూపుతున్న పాపంలో నీకు ఇష్టం లేదు అయ్యా. ప్రతి విషయంలో విడిపిస్తున్న అయ్యా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభు. నీ ప్రేమ చేత ప్రతి బిడ్డను మీరు ఆవరించండి ప్రభు. అయ్యా నీ ప్రేమ ప్రతి ఒక్క పాపమును కప్పివేస్తున్నా అంటున్నా ప్రభు. అయా పాపము కలహమును రేపదంటున్నా ప్రభు. ఆ ప్రేమ అయా కలహము పుట్టించదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అయా తండ్రి ప్రేమే సదాకాలము నిలిచిడని నీ ప్రేమే అని సెలవిస్తున్నాం ప్రభు. నీ ప్రేమ ప్రతి కుటుంబంలోని ప్రభు ప్రతి వారి హృదయంలోని కుమరించండి ప్రభు. అయ్యా నీ ప్రేమ చేతనైనా ప్రతి బిడ్డను మీరు ఆదరించమని ప్రభు. నీ కృప వెంబడ కృపతో ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రభు. నీ వాక్యము ద్వారా ప్రభు ప్రతి బిడ్డను మీరు ఆదరించండి. ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభు. అయ్యా నీ సన్నిధానంలో ప్రతి బిడ్డని ప్రేమ చేత వర్ధిల్లటకు నీ కృపను ప్రభు. నీ ప్రేమ లేదు మేమేమి చేయలేము ప్రభు. అయ్యా నీ ప్రేమ లేదు మేమేమి చేయలేము ప్రభు. నైనా నీ ప్రేమ నాయన ఎక్కడికి వెళ్ళిన వారికి తోడుగా ఉంచండి ప్రభు. ఏ అధికారుల ముందుకు వెళ్ళినప్పటికీ ఏ తని జనాంగం మధ్య నిలబడినప్పటికీ ప్రభు నీ ప్రేమ వారిపై కనుపరిచినట్లుగా ప్రభు నీ కృపను కుమ్మరించండి ప్రభు. నీ యొక్క సమాధానాన్ని కుమ్మరించండి ప్రభు. నీ నెమ్మదిని కుమ్మరించండి ప్రభు. నాయన నీ ప్రేమ చేత సమస్తాన్ని మేము జయించగలము ప్రభు. అట్టి ప్రేమ ప్రతి వారి హృదయంలో మాల ప్రభు అయ్యా మీరు కలగచేయండి ప్రభు. పరిశుద్ధాత్ముడా నీ ప్రేమ సమస్త దోషములను కప్పివేస్తున్నట్టు ప్రభు. నీ ప్రేమ చేత ప్రభు మా పాపములన్నీ
చేసిన తండ్రి ప్రభు. అయా నాయన అయా అట్టి ప్రేమతో ప్రభు సదాకాలము ప్రభు నీతో నడిచే కృపను నాకు మాకును దయచేయండి ప్రభు. నాయన నీకే స్తోత్రాలయ్యా. అయా నీ కృపలోనైనా వర్ధిల్లింపు చేసి ప్రభు అయా ప్రతి బిడ్డను నేను నీ ఆత్మ చేత నడిపించి ప్రభు అయా నీ కృప వెంబడి కృపతో ప్రతి బిడ్డను నింపమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సమయం ముందు పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. అందరూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మొదటి పునరుద్ధాన దినము రోజు ఈ విధంగా మీ మధ్యలోకి రావడానికి ప్రభు చూపించిన కృపకై ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభు నామాన్ని మరి కొన్ని పాటల ద్వారా ఆయన గణపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెలుచుండగా అదేవిధంగా మరి ప్రభు బలలో పాల్గొందుచుండగా మనము సిద్ధపడి దేవుడి సన్నిధానంలో యోగ్యులుగా అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా ప్రభు బలలో పాలు పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా మాకు ఇచ్చిన కృపకై తండ్రి నీకు స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా నిజమే ప్రభువా, నువ్వు మా దగ్గర నుంచి ఆశిస్తుంది కూడా ప్రభువా నాయన మా ఆరాధనే ప్రభువా. అందుని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు మరి వాక్యంలోకి వెలుచుండగా నాయన నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. వాక్యానుసారంగా నడుచుకున్న కృప మాకు దయచేయండి. సమస్తం ప్రభా నీ చేతులుగా అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో వాక్యానికి వెళ్ళే ముందు మరి దినాన ప్రాముఖ్యమైన రోజు ఆదివారమే కాకుండా మరి అందరూ చెప్పుకుంటారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని, అంటే స్నేహితుల శుభాకాంక్షలు, దినోత్సవ శుభాకాంక్షలు. సహోదరులు అంటే ఈ దినాన నీవు నేను కూడా ప్రభు అయిన దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను ఒక స్నేహితుడిగా చూస్తున్నాడు, పిలువబడి ఉన్నారు. యు ఆర్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. నీవు నేను మనమందరము కూడా ఆ విధంగా పిలువబడాలంటే మనము కూడా ఏం చేయగలగాలి? ఒక నిజమైన స్నేహితుడు కానీ, లేకపోతే ఒక స్నేహితుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు, లేకపోతే ఒక స్నేహితుడికి నువ్వేం చేయగలవు, ఒక స్నేహితుడి పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తించాలి అనేసి వాక్యం ద్వారా ఈ దినాన్ని మనము తెలుసుకున్నాం. The book of Proverbs chapter 17 verse 17. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండునంట. ఏంటండి, ఈ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడవక ప్రేమించేవాడుగా ఉంటాడు. హీ దట్ ఈస్ ఎ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్. చూడండి, ఆయన అంటున్నాడు కేవలము ఒక దగ్గరే కాదు, కొన్ని విషయాలనే కాదు, కానీ ఇతను ఏమంటాడంటే ప్రతి విషయంలో ఎట్ ఆల్ టైమ్స్, ప్రతి సమయమందు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క స్నేహితుడు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, చాలా మంది దీనాన్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు, స్టేటస్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాల ద్వారా
లేకపోతే ఫోన్లు చేసుకున్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటారు, కానీ కేవలం ఈ యొక్క దినమునే వాళ్ళు తనకు స్నేహితుని గుర్తు చేసుకుంటున్నారా? లేకపోతే ఆపదలో ఉన్న సమయంలో కూడా, అవసరాల్లో ఉన్న సమయంలో కూడా వాళ్ళు నిజముగా తోడై ఉంటున్నారా లేదా? దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చూడండి, ఆయన ఎల్లవేళలా పిలిచిన ప్రతిసారి ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. నీవు నా స్నేహితుడు అని ఆయనే మనల్ని పిలుచుచున్నాడు. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునంట. చూడండి, ఇది నాన్న నిన్ను విడవకుండా ప్రేమించే వాళ్ళు నీకున్నారా లేదా? చూడండి, నీ స్నేహితుడు ఉన్నారా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు గాని, నీ కుటుంబస్తులు గాని, తల్లిదండ్రులు గాని, అయిన వారు గాని, లేకపోతే నీ చుట్టుపక్కల వారు గాని నిజముగా వారు నిన్ను ప్రేమించుచున్నారా లేదో ఒకసారి జ్ఞాపకం వచ్చేసి, లేకపోతే నువ్వు ప్రేమించగలుగుచున్నావా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ ఎ ఫ్రెండ్ లవ్ విత్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఎ బ్రదర్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ డిస్ట్రెస్. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండనంట. చూడండి, నిజముగా నీవు నేను మనమందరము కూడా నిజమైన స్నేహితులుగా ఉన్నామా లేదో, పిలువబడుచున్నామా లేదో. చూడండి, ఒక 10 మంది ఉండొచ్చు స్నేహితులు కాదంటూ. ఆ 10 మందిలో నీకు బాగోలేనప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు, లేకపోతే నీ పరిస్థితులు అసలు హీనంగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి పలకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడి దగ్గర స్వస్థపడిన వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ కృతజ్ఞతలు ఎంతమంది అయి ఉన్నారు? చూడండి, ఇది నాన్న నీవు నేను కూడా ఏ పరిస్థితిలో ఉన్నామో అవసరాన్ని బట్టి నువ్వు స్నేహము చేస్తున్నావా? లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలు బట్టి నువ్వు వాళ్ళకి దూరం అయిపోతున్నావేమో చూడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడవకుండా ఉంటాడు. వాళ్ళు మంచి చెడులు తెలుసుకుని ఉంటాడు. ఎలా ఉన్నావు ఏంటి? ఇది నాన్న నీవు నేను కూడా ప్రభు అయిన ప్రేమను పంచగలుగుచున్నావా లేదా? క్రీస్తు ప్రేమను ప్రకటించగలుగుచున్నావా? చూపించగలుగుచున్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verse 13 to 14 onwards. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడంట. ఆమేన్, హల్లెలూయా. గ్రేటర్ లవ్ దాన్ దిస్ నో మ్యాన్ హ్యాత్ దట్ ఎ మ్యాన్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టివాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేరని వాక్యం సెలవిస్తాం. నిజమే కదండి. చూడండి, కొంతమంది స్నేహితులు ఉంటారు, ఇంట్లో కుటుంబస్తులకి చెప్పుకోరు, తల్లిదండ్రులకి చెప్పుకోరు, పిల్లలకి కానీ, భార్య భర్తలకు కానీ, భర్త భార్యకి కానీ, భార్య భర్తకి కానీ, ఎవరు కొంతమంది స్నేహితులకి చెప్పుకుంటారు, అరే నా పరిస్థితి ఇలా ఉందా, లేకపోతే నా యొక్క కుటుంబ జీవితం ఇలా ఉందరా, ఇదిగో నేను ఈ విధంగా నడుచుకుంటున్నాను రా, లేకపోతే ఈ విధంగా పడిపోయి ఉన్నాను, లేకపోతే ఈ యొక్క స్థితి నాకు ఎదురవుతున్నది, ఇదిగో ఆర్థికంగా నలిగిపోయాను. ఏం చేస్తాడంటే తన స్నేహితుడికి చెప్పుకుంటూ ఉంటాడు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితి నుండి బయటికి రావటానికి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి, ఆ స్నేహితుడి దగ్గరికి ఏం చేస్తాడంట, అతను కూడా సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఇది నాన్న నీవు నేను నిజమైన స్నేహితులుగా ఉన్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిజమైన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన స్నేహితులుగా పిలువబడుతున్న శిష్యులను కూడా ఎంతగానో ప్రేమించాడు కదా. ఇదిగో మీరు పడిపోవద్దు, ఇదిగో మెలుగుగొండండి, ప్రార్థన చేయండి, ఇదిగో రాబోచున్న దుఃఖత దినము, భయంకరమైన దినంలో రాబోచున్నాయి, మెలుగుగుండండి అని పదే పదే అని తట్టుతూ చెప్తున్నాడు తన శిష్యులైన స్నేహితులుగా పిలువబడుచున్న వారికి. ఇది నాన్న నీవు నేను కూడా తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ఎవరైతే పెట్టగలుగుచున్నారో అట్లాంటి వారు ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటారా? కింద వాక్యం చూసుకున్నట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినలా మీరు నా స్నేహితులయ్యిందురంట. చూడండి, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో ఆయన వాళ్ళ స్నేహితులుగా పిలువబడతారని వాక్యము తెలియపరుస్తుంది. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ ద థింగ్స్ దట్ ఐ కమాండ్ యూ. God has given such commandments to us
if you do that commandment, God is saying that you are my friends. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిన్నాను, ఆ ఆజ్ఞలు మీరు గైకొన్నట్లయితే మీరు నాకు స్నేహితులుగా పిలువబడతారని వాక్యం సెలవిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు నీవు స్నేహితుడిగా పిలువబడాలంటే నువ్వు ఆజ్ఞలను గైకొనాలి. ఏంటి ఆజ్ఞలు? పోయిన వారం నేను చెప్పాను. నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఇచ్చినాడు. కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలని చెప్పి, తల్లిదండ్రులు సన్మానించాలి అని చెప్పి, వ్యభిచరించకూడదని చెప్పి, నరహత్య చేయకూడదని చెప్పి, దొంగలించకూడదని చెప్పి, పొరుగు అని భార్యను హీనంగా లేకపోతే అమోహపు చూపు చూడకూడదని చెప్పి రకరకమైన మాటలు అక్కడ ఆజ్ఞలు అక్కడ రాయబడి ఉన్నవి. కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదని చెప్తున్నా. ఇదేనా ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆజ్ఞలను గైకొన్నట్లయితే దేవుడు అంటున్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్స్. గాడ్ సేస్ దట్ యు ఆర్ మై ఫ్రెండ్స్. హి ఈస్ కాలింగ్ యు మై డియర్ ఫ్రెండ్. నువ్వు అనుకోవచ్చు, ఈ లోకంలో ఎవరు నాకు లేకపోవచ్చు, ఒక స్నేహితుడు కూడా నాకు లేడే, నా భార్య నాతో మాట్లాడట్లేదు, నా భర్త నాతో మాట్లాడట్లేదు, పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఏంటి నా పరిస్థితి హీనంగా ఉన్నది, ఒంటరి వాడినై ఉన్నానని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను నీ స్నేహితుడిని అంటున్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నీ స్నేహితుడిని. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, గాడ్ సేస్ ఆల్వేస్. ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ అలోన్, ఇఫ్ యు ఆర్ టెలింగ్ దట్ నోబడీ ఇస్ దేర్ ఫర్ మీ, nobody is caring about me, I am alone, but God says you are my friend. You call unto me. నువ్వు నన్ను పిలువు, ఇదిగో నేను దగ్గరికి వచ్చేది, నేను నీకు సహాయం చేస్తున్నా, ఇదిగో నేను నీకు తోడై ఉండేదని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. నిజమే కదండి. నిజమైన స్నేహితుడు విడవకుండా ఉంటాడు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఆయన నిన్ను స్నేహితుడిగా ఆయన నిన్ను స్వీకరిస్తాడని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇంకా వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 18 అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 18 verse 3. 1 సమూయేలు 18 అధ్యాయము 3వ వచనము, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొని. చూడండి, అండ్ డేవిడ్ అండ్ జోనాథాన్ మేడ్ ఏ కవెనెంట్. నిబంధన చేసుకున్నారు. ఫర్ బీ లవ్డ్ హిమ్ యాజ్ హిస్ ఓన్ సోల్. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని ఎవరిని? యోనాతాను. ఆ విధంగా ప్రేమించు. చూడండి, చిన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే స్నేహితులైన వారు ఒక కంచంలోనే తినుకొని, ఆ గృహములోనే ఆడుకుంటూ, ఆ గృహములోనే ఉంటూ, లేకపోతే ఎవరి దగ్గర ఏదైనా కొదువై ఉంటే ఇతని దగ్గర ఉన్నదా ఇవ్వటం, సహాయం చేసుకోవటం. అప్పుడు ఈ కుళ్ళు, కుట్ర, క్రోధము, అసూయ ఇవన్నీ ఉండవు కదా. కేవలము దేవుని ప్రేమ, చిన్న పిల్లల ప్రేమ అలా ఉంటది. ఇది నా స్నేహం విధంగా అయిపోయినది, కల్మిషం అయిపోయినది. ఈర్ష, ద్వేషాలు, కోపము, క్రోధము, అసూయ ఇవన్నీ నిండిపోయాను. ఇది నా వాక్యము సెలవిస్తుంది. ఏ విధంగా దావీదు యోనాతాను ఏ విధంగా ప్రేమించి ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు స్నేహాన్ని కనపరిచి ఉన్నారు, ఆ నిబంధనని పెట్టుకొని ఉన్నారు. ఇది నేను కూడా ఆ నిబంధన కలిగి ఉన్నామో లేదు. చూడండి, దావీదుకి ఆపద వచ్చినప్పుడు యోనాతాను కాపాడలేదా? యోనాతాను సహాయం చేయలేదా? సహాయం చేసి ఉన్నాడు. తన తండ్రి కంటేనో ఆ దావీదుని ఎక్కువ ప్రేమించున్నాడు యోనాతాను. తన స్నేహితుడైన దావీదుని యోనాతాను ఆ విధంగా ప్రేమించాడు. ఇది నేను కూడా, మనమందరం కూడా ఆ రీతిగా ప్రేమించగలుగుతున్నామా? నీ యొక్క సహోదరుని, నీ స్నేహితుడు. And David and Jonathan made a covenant. ఒక నిబంధన చేసుకొని, దావీదు యోనాతాను ఒక నిబంధన చేసుకొని ఉన్నారు. ఇది నీ స్నేహితుడు ఎవరైనాను కావచ్చు. ఒకవేళ నీ స్నేహితుడు నీ మీద నిందలు వేయచ్చు, అవమానాలు కొని తేవచ్చు, లేకపోతే నిన్ను హీనంగా చూడొచ్చు, లేకపోతే నిన్ను పట్టించుకోకపోవచ్చు. అయినప్పటికీ కూడా నీవు ప్రేమించి చూడు, నీవు దేవుని ప్రేమను కనపరిచి చూడు. దేవుడు తప్పకుండా అతనితో మాట్లాడే దేవుడే. చిన్న చిన్న కారణాల వల్ల నిజముగానే విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, చాలా మంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను గైకొంటావో,
దేవుని యొక్క నిబంధనను కలిగి ఉంటావు, నువ్వెన్నడూ విడవకుండా ఉంటావు, నువ్వు ప్రేమించేవాడిగా ఉంటావంట. ప్రభు అయిన యేసుక్రీస్తుకి తెలియదా ఆ యూదా ఇస్కరియోతు అతన్ని అప్పగించబోతున్నాడా? తెలుసు. ఆయనను అతనితో స్నేహం చేయలేదా? ఆయనను అతనితో తిరగలేదా? ఏనాడైనా అతను దూషించాడా? అతనికి సమస్తము తెలుసు. అయినప్పటికీ కూడా he has loved him so much. ఆ 11 మందిని ఏ రీతిగా అయితే ప్రేమించున్నాడు, ఇతను కూడా ఆ రీతిగానే ప్రేమించున్నాడు. he never showed that favoritism. ఇది నీవు నేను కూడా, మన స్నేహితులు కూడా ఆ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించవచ్చేమో. అయినప్పటికీ కూడా నీ ప్రేమ ఎప్పుడు కరిగిపోకూడదు. నువ్వెప్పుడు నీ ప్రేమను మర్చిపోకూడదు. దేవుని ప్రేమను కనపరుస్తూనే ఉండాలి ఇతరుల పట్ల. ఒకవేళ వాళ్ళు నీ మీద పిడిగుద్దులు గుద్దినా, నీ మీద నిందలు వేసినా, అవమానాలు కొని తెచ్చినా, బల్లెపు పొట్లు పొడిసినా, you show the love of God towards them. నీవు దేవుని ప్రేమ నువ్వు కనపరుస్తూనే ఉంటావు. ఇంకా వాక్యములు మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 19వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలననే ప్రయత్నము మీద ఉన్నాడు, కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాకి ఉండుమా. చూడండి, స్నేహితుడు ఏం చేస్తున్నాడో చూడండి. తన స్నేహితుని కాపాడుకోవాలని చెప్పి ఎంతగానో ప్రయాసపడుచున్నాడు. ఇది మన పరిస్థితులు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కానీ, న్యూస్ ఛానల్స్ లో కానీ రకరకమైన వార్తలు చూడండి. తోటి సహోదరులే ఎవరో 4 వ్యక్తులు అంట, 4 కుర్రోలు యవనస్తులు త్రాగుదామని వెళ్ళి అక్కడ చిన్న చిన్న గొడవల ద్వారా ఒకరినొకరు చంపుకోవటము, లేకపోతే ప్రేమ విషయంలో ఒకరినొకరు చంపుకోవటము, రకరకమైన కారణాల ద్వారా, డబ్బుల విషయము, రకరకమైన వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళకి స్నేహాన్ని కోల్పోయి ఒకరి పట్ల ఒకళ్ళు విభేదాలు పెంచుకొని, ద్వేషమును పెంచుకొని, అసూయలు పెంచుకొని చంపిన వారు లేరా? చనిపోయిన వారు లేరా? ఎక్కడున్నదండి నిజమైన స్నేహము? వేర్ ఇస్ ద ట్రూ ఫ్రెండ్షిప్? వి మే కాల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, బట్ దెర్ ఇస్ నో హ్యాపీ ఇన్ ద ఫ్రెండ్స్ సర్కిల్. చాలా సార్లు మనము ఇక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని చెప్తాము, కానీ సంతోషం అనేది అందులో ఉండదు. ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఓర్చుకోలేకపోతున్న, ఒక బాగుపడుతుంటే ఒకరు ఓర్చుకోలేకపోతున్నా. స్నేహితులుగా పిలువబడుచున్న నీవు నేను మనమందరము కూడా యోనాతాను వలె ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకొని. యోనాతాను ఏం చేస్తున్నాడంటే దావీదు పట్ల బహు ఇష్టము గలవాడై ఉన్నాడంట. తన ప్రాణమును కాపాడడానికి ఎంతగానో ప్రయాసపడుచున్నాడు. చూడండి, యోనాతాను దావీదు ప్రాణమును కాపాడటానికి, తన స్నేహితుడు ప్రాణాలను కాపాడటానికి. ఇదిగో నా తండ్రి, ఇదిగో సౌలు నీ వెంట పడబోచున్నాడు, నీ యొక్క పనిని చూడాలనుకుంటున్నాడు, ఇదిగో నిన్ను చంపచూస్తున్నాడు, ఇదిగో నీవు జాగ్రత్తగా ఉండు అని చెప్పి యోనాతాను దావీదుని కాపాడడానికి ఇష్టపడుచున్నాడు. నీవు కూడా నిజమైన స్నేహితుడిగా ఉన్నావా లేదు? యోనాతాను వలె ఉండటానికి నువ్వు ప్రయాసపడి చూడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎదురైనా కానీ, శోధనలు ఎదురైనా కానీ నీవు చూపించిన ప్రేమ ఎన్నటికీ కరువుకి పోతుంది. దేవుడు నిన్ను కూడా ఆ రీతిగానే ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు ఆ రీతిగా ప్రేమించగలుగుతున్నావు. లెట్ us try to be like a యోనాతాన్. మనం అందరం కూడా యోనాతాను వలె ప్రయత్నం చేద్దాం ఆ స్నేహాన్ని కనపరచడానికి. ఒక నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తాం. 1 సమూయేలు 20వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 20 verse 17, యోనాతాను దావీదును
తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించును గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించున్నాడు. బహు ఇష్టము గలవాడై ఉన్నాడంట ఒక దగ్గర. ఇప్పుడేమో ప్రాణ స్నేహితుడు. స్నేహితులు ఉంటారు, చాలా మంది ఉంటారు. చూడండి, చాలా మంది అంటారు హౌ మెనీ ఫ్రెండ్స్ అని అడుగుతారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు. మనం చెప్తాం ఒక 10 మందో 15 మందో, ఒక 5గురు. తర్వాత మరలా ఇంకొక క్వశ్చన్, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ దట్? వాళ్ళలోని ప్రాణ స్నేహితుడు ఎవరు అని అడుగుతారు ఆఖరికి. ఇది నాన్న, నీవు నేను కూడా నా ప్రాణ స్నేహితుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎందుకు నీ విధంగా ఆ విధంగా చెప్పగలుగుతున్నావా? కనీసం నువ్వు చెప్పగలుగుతున్నావు నా ప్రాణ స్నేహితుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని? చెప్పలేవు. ఎందుకంటే నువ్వు ఆయనతో స్నేహము చేయలేకపోవచ్చు, నువ్వు ఆయనతో సమయం గడపలేకపోతున్నావు, నువ్వు ఆయనతో మాట్లాడలేకపోతున్నావు, నువ్వు ఆయనతో సహవాసము చేయలేకపోతున్నావు. దెన్ హౌ కెన్ యూ టెల్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై ఫ్రెండ్? నువ్వేదే విధంగా చెప్పగలవు ప్రభు అయిన యేసుక్రీస్తు నా స్నేహితుడని? స్నేహితుడు ఏం చేస్తాడు? ఇంకొక స్నేహితుడితో సమయం గడపాలని చూస్తాడు, మాట్లాడాలని చూస్తాడు, కాసేపు సరదాగా ఉండాలని చూస్తాడు. ఇది నాన్న, నీవు కూడా నీ దేవుడితో కాసేపు సమయం గడపాలని చూస్తున్నావా? ఆయన ఏం మాట్లాడాలని నువ్వు వినగలుగుతున్నావా? ఆయన సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు, కానీ నువ్వు సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఎప్పుడు చూసినా ఈ యొక్క సోషల్ మీడియాలోనే, ఎప్పుడు చూసినా ఈ యొక్క ఫోన్లోనే లీనమైపోతున్నాము, కానీ దేవునికి దగ్గర లేకపోవచ్చు, దేవునికి దూరమై పరిగెత్తచ్చు. నీవు నేను మనమందరము కూడా చూడండి, విడవక మనము ప్రేమించేవారిగా, ఆయన ఆజ్ఞలను మనము గైకొనేవారిగా, యోనాతాను వలె తన స్నేహితుని ఏ విధంగా అయితే కాపాడుకోవాలని ఇష్టపడుచున్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను కూడా ఆ విధంగానే చూస్తున్నాడు. అయ్యో పడిపోచున్నాడు, అయ్యో చెడిపోచున్నాడు, అయ్యో తప్పుడు మార్గంలో తిరుగుచున్నాడు, ఇదిగో నా దగ్గరికి రాలేకపోతున్నాడే, నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఇదిగో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను, అయ్యో నా దగ్గరికి రావట్లేదు అని చెప్పి ఆయన కూడా ఎంతగానో నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నీవు నేను మనమందరము కూడా నిజముగానే ఆ పరిస్థితిలో ఉన్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రెండో సమూయేలు 1వ అధ్యాయము 26వ వచనంలో చూసుకున్నట్లయితే, నా సహోదరుడా యోనాతాను, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనదంట. ఆమె హల్లెలూయా. ఐ గ్రీవ్ ఫర్ ది, ఎంతగానో ఆవేదన చెందుతున్నాను, శోకమునంది ఉన్నాడంట. యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఇంటి, నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనదంట. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది స్నేహితులు తన స్నేహము కొరకు ప్రాణమును కూడా విడిచిపెట్టేవాళ్ళు. చిన్న మాట ద్వారా జబదాటకుండా. కానీ ఇప్పుడు అట్లాంటి ప్రేమలు లేవా, అట్లాంటి స్నేహాలు లేవండి. నీవు నేను ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో, ఈ వాక్యములో ఆ వాక్యానుసారంగా నడుచుకుంటామో, దేవుని ప్రేమ నీకు కనపరుస్తుంది, దేవుని యొక్క స్నేహము నీకు తెలియపరుస్తుంది. ఒక స్నేహితుడు ఏం చేస్తున్నాడు, ఒక స్నేహితుడు ఏ విధంగా ఉంటాడు, ఒక స్నేహితుడు ఏ విధంగా నడుచుకుంటాడు, లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు ఆ స్నేహితుడికి ఏ విధంగా సహాయం చేస్తాడు అని చెప్పి వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఇది నాన్న, నువ్వు తెలుసుకుంటున్నావు, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు, నీలో ఇంకైనా ఏదైనా చేరైనా లేదు నీలో ఉన్నట్లయితే దేవుడి సన్నిధానికి వచ్చి, అయ్యా నిజమే ప్రభు, ఇన్నాళ్ళ వరకు ప్రభు ఈ లోకమైన ప్రేమల్లో, ఈ లోకమైన స్నేహంలో నేను బ్రతికి ఉన్నాను ప్రభు, నేను సరిచేయను. నిజమైన ప్రేమ అంటే ఏంటో ప్రభా, నిజమైన స్నేహం అంటే ఏంటో ప్రభా, నీ వాక్యము నాకు తెలియపరుస్తుంది ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా వాక్యంలో మనం చూసుకున్నట్లయితే సామెతలు 19వ అధ్యాయము 7వ వచనము, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్
చాప్టర్ 19:7. సామెతలు 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. చూడండి, బీదవాడంట తన చుట్టములందరికీ అసహ్యుడంట. అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులగుతారంట. వాడు నిరర్థకమైన మాటలు వెంటాడు వాడంట. చూడండి, ఏంటంటే ఇంకేమేమంటున్నాడంట, బీదవాడు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే బీదవారుగా పిలువబడుతున్నారో వాళ్ళకి ఫస్ట్ ఎవరు దూరం అయిపోతున్నారంట? చుట్టాలందరూ అసహ్యులు అవుతారంట. వీడికి ఏమి లేదే, వాడు బీదవాడు, దేనికి పనికిరాడు, మనకి దేనికి ఉపయోగపడ్డు, వాడి దగ్గరికి వెళ్తే మనమే సహాయం చేయాలేమో అని చెప్పి చుట్టాలందరూ ఏమైపోతారంట? దూరం అయిపోతారంట. ఆ బెల్లం ఉన్నప్పుడే, లేకపోతే ఆ యొక్క తీపి ఉన్నప్పుడే, పంచదార ఉన్నప్పుడే చీమలు అనేది ముసురుతా ఉంటాయి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే, ఆస్తి ఉన్నప్పుడే, పదవి ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే, హోదా ఉన్నప్పుడే నీ చుట్టూ మనుషులు అనే వాళ్ళు వస్తారు, నీ చుట్టూ బంధువులు అనే వాళ్ళు వస్తారు. చుట్టాలని, స్నేహితులని, రక్త సంబంధికులని, దూర బంధువులు అని చెప్పి రకరకమైన కారణాల ద్వారా నీ దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు సమస్తాన్ని కోల్పోయి చూడు, ఏమీ లేకుండా చూడు, బీదవానికి బ్రతికి చూడు, ఎవరు నీ ముఖము చూడటం. కనీసం నువ్వు దారిలో పోచున్నప్పుడు నీ ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు. అయ్యో, అతను ఎదురైతే అతనికి ఏదైనా సహాయం చేయలేమో, అతను నన్ను ఏమో అడుగుతాడేమో అని చెప్పి మనలోనే మనము ఆ విధంగా ఆలోచిస్తాం. మొదటగా బీదవాడైనప్పుడు చుట్టాలందరూ దూరం అయిపోతారంట. తర్వాత ఏమన్నాడు, అట్టి వానికంట స్నేహితులు కూడా దూరస్తులవుతారంట. వాడి దగ్గర ఉన్నప్పుడు ఈ స్నేహితులు బాగానే వచ్చారు, తిన్నారు, త్రాగారు, తిరిగారు, అన్నీ చేశారు. కానీ ఎప్పుడైతే తను పడిపోయి ఉన్నాడో, బలహీనుడై ఉన్నాడో, అస్వస్థతో ఉన్నాడో, వీళ్ళు చుట్టాలు విడిపోయారు, చుట్టాలు దూరం అయిపోయారు, ఉన్న స్నేహితులు కూడా దూరస్తులు అయ్యారంట. ఇది నాన్న మన స్నేహము కూడా ఆ విధంగా ఉన్నదేమో, మన జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నాయేమో. దేవుడు మేలు చేస్తేనేమో ఆ సమయం వరకే నా దేవుడు అని చెప్తాం. తర్వాత మళ్ళీ మామూలే, నిలువెచ్చని జీవితమే, మరలా ఈ లోక ప్రయాణమే, మరలా అదే పాత రోత జీవితం, ఆ వ్యసనాలతోటే, ఆ అలవాట్లతోటే నేను బ్రతుకుచున్నామేమో. ఇది నన్ను వాక్యము తెలియపరుస్తుంది. ఇందాక చదువుకున్న నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంట. ఇక్కడ ఏం తెలియపరుస్తుందంటే, ఒకవేళ నీ పరిస్థితి బాగోలేనప్పుడు నువ్వు నిజమైన స్నేహితుడు ఉంటే ఈ యొక్క పరిస్థితులు కూడా అతను నువ్వు విడిచిపెట్టవంట. అతనికి సహాయం చేయాలని నువ్వు తలస్తూ ఉంటావంట. నీ స్నేహితుడు బీదవాడై ఉన్నాడేమో, నీ స్నేహితుడికి కాళ్ళు చేయి పడిపోయి ఈ ఇంట్లో మరి పడి ఉన్నాడేమో, అట్లాంటి వారికి సహాయం చేసి నిన్ను స్నేహితుడి కంటే దేవుడిగా భావిస్తాడు. మంచి చేసి ఎల్లవేళలా నాకేంటి, నాకెవరిస్తారు అని కాకుండా మన స్నేహితులకి కనీసం సహాయం చేయడానికన్నా కనీసం ఆలోచన తలంపైన నీకు కలిగి ఉన్నదా లేదా? మొన్న ఒక సిస్టర్ గారు ప్రార్థన వసతులు కోరి ఉన్నారు. నేను పేరు చెప్పదలసలేదు, కానీ మొదటిగా కోవిడ్కి ముందు ఆమె పరిస్థితి చాలా బాగుందంట. టీచర్గా పనిచేశారంట, ఆర్థిక రంగం బాగా నిలకడగా ఉన్నారు. 2 కుమార్తెలు అంట. పెద్ద ఆమెకి పెళ్లి అయిపోయింది, బాబు. రెండో ఆమెకేమో వివాహం గురించి ప్రార్థన చేయలేదు. కోవిడ్లో తన భర్త చనిపోయినప్పుడు సమస్తమును కోల్పోయాం. ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతికి ఉన్న తను ఇప్పుడు ఏమీ లేకుండా బాధపడుచు ఎంత అనారోగ్యంలో ఉన్నదంట. బ్రదర్, నా కొరకు ప్రార్థించమని తను చెప్పినప్పుడు చూడండి, అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఇందాక చెప్పాను కదా, చుట్టాలు కానీ దూరపు బంధువులు కూడా, మనకు తెలియని వాళ్ళు కూడా నీకు పలానా అయితానండి అని చెప్తారు. ఎందుకు? నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆ హోదాలో ఉన్నావు కాబట్టి. కానీ నువ్వేమీ లేకుండా ఉంది చూడు, నీ దగ్గర ఏమీ లేకుండా ఉన్నప్పుడు
కనీసం నీ భార్య ప్రేమించడానికి కూడా నిన్ను ఇష్టపడదు, నీ భర్త ప్రేమించడానికి కూడా నిన్ను ఇష్టపడరు, నీ పిల్లలు కూడా నిన్ను ప్రేమించడానికి ఇష్టపడరు, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు నిన్ను ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు పేదవాడివై ఉన్నావు, నీ వల్ల ఉపయోగం లేదు ఈ సమాజానికి, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ యూ, నీ వల్ల అవసరము లేదు ఎవరికి. కానీ వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే అట్లాంటి వారి దగ్గరికి అప్పుడు కూడా నీ స్నేహితుడే, అన్ని ఉన్నప్పుడు నీ స్నేహితుడే, అన్ని కోల్పోయినప్పుడు కూడా అతను నీ స్నేహితుడే. అతను నువ్వు విడిచిపెట్టకు, నువ్వు విడవకు. దట్ ఈస్ ద ట్రూ ఫ్రెండ్షిప్. అదే నిజమైన స్నేహము. ఆ రీతిగా ప్రేమించి చూడు, అతను చనిపోయేంత వరకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఫ్రెండ్షిప్ డే, కేవలం సంవత్సరానికి ఒక రోజు వచ్చే యొక్క ఫ్రెండ్షిప్ డే గురించి కాదు, కానీ పరిస్థితులు బట్టి, అవసరాన్ని బట్టి, ఎవరికి ఏ అవసరమై ఉన్నదో. చూడండి, కొంతమందికి ప్రార్థన అవసరమై ఉంటుంది, అతని దగ్గర అన్నీ ఉండొచ్చు, కుటుంబంలో నెమ్మది లేనప్పుడు ఒక స్నేహితుడిగా నువ్వు వెళ్ళి అతను మందలించు, ఓదార్చు, మాట్లాడు, ధైర్యపరచు, ఎంతో బలమునిచ్చేదిగా ఉంటుంది. ఇది నాన్న నేను కూడా, మనము కూడా ఈ రీతిగా కాకుండా, ఏ రీతిగా అండి, భేదవాడు తన చుట్టములందరి అసహ్యుడంట, అట్టి వానికి స్నేహితులు మరీ దూరస్తులగుతారంట. ఈ రీతిగా కాకుండా, ఇందాక చదువుకున్నాం కదా మొదటిగా 17:17లో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. ఆ రీతిగా మనం ప్రేమించడానికి ప్రయాసపడాలి, ఆ రీతిగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. యోహాను సువార్త 15:13 మనం చూసుకున్నట్లయితే, ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15:13, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడంట. Greater love than is no man hath, that a man lay down his life for his friends. నిజమే కదా. ఒక సివిల్ వార్లో మనం చూసుకున్నట్లయితే, ఒక ఆర్మీ క్యాంపులో కానీ మనం చూసుకున్నట్లయితే, ఆర్మీలో కొంతమంది వివాహమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో బ్యాచులర్స్ ఉంటారు. అయితే వాళ్ళు యుద్ధానికి వెలుచున్నారు, ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. మరణించాల్సిన సమయం వచ్చేటప్పుడు, ఆ కాల్పులు జరుగుతున్నప్పుడు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో అంటాడు, వెళ్లాల్సిందేమో ఇక ఫ్యామిలీ మ్యాన్, ఆ కుటుంబంతో ఉన్న వ్యక్తి ముందుకు వెళ్ళాలి. కానీ తన ప్రాణ స్నేహితుడు అంటాడు, అయ్యా నీకు కుటుంబం ఉంది కదా, నువ్వు వెళ్ళకు, నీ పిల్లలు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళకు, ఆ ప్రాణం ఏదో నేనే ఇస్తాను అని చెప్పి ప్రాణ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన స్నేహితుని కాపాడాలని చూస్తాడు. ఆ రీతిగా నీవు నేను ప్రేమించగలుగుతున్నామా? ఒక స్నేహితుడిని ఆ రీతిగా ప్రేమించడానికి ప్రయాసపడుచున్నామా? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఎందుకు ప్రాణం ఇచ్చినాడు? ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి, ఆయన ఇష్టపడి ఉన్నాడు కాబట్టి, బహుగా ప్రేమించి ఉన్నాడు కాబట్టి, నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను విడవకుండా, నువ్వెన్ని తప్పులు చేసినా కానీ నీ మీద ద్వేషము లేకుండా నిన్ను సరిచేయాలని చెప్పి ఆయన నీకు తోడై ఉన్నాడు. I called you as a friend, God says. నేను నిన్ను స్నేహితుడిగా పిలిచి ఉన్నాను. మీరు నాకు స్నేహితులుగా మరి పిలువబడాలంటే ఈ ఆజ్ఞలు గైకొనమని ఇందాక వాక్యంలో చదవబడి ఉన్నది. దీనాన్ని అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఇంకెక్కడా లేదు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు చూపించిన ఆ ప్రేమే. నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు, తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. నీవు ఏ ప్రేమ కలిగి ఉన్నావు? ఈ లోకంలో ఉన్న ప్రేమలు వేరండి, ఆయన ప్రేమ వేరు. అగాపే ప్రేమ, అది వెలకట్టలేని ప్రేమ, అది అన్కండిషనల్ లవ్. దట్ ఈస్
నిజమైన స్నేహము, నిజమైన ప్రేమ నేను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. సామెతల్లో 27వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, Proverbs chapter 27 verse 6, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినాడు. బెటర్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్ దెన్ ద డిసీట్ఫుల్ కిస్సెస్ ఆఫ్ ఎన్ ఎనిమీ. ఏంటంట, మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడంట. కొంతమంది మాట్లాడతారు, అవి ఆ వ్యక్తికి గాయముగా తగలొచ్చేమో, కానీ అది నీ మంచిగా అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, నీ ప్రాణమును నువ్వు కాపాడుకుంటావు. ఇంకొకడు ఏం చేస్తాడు? పగవాడు ఉంటాడు, వాడు స్నేహితుడే, ఇతను స్నేహితుడే, అతను స్నేహితుడే. చూడండి, ఒకడేమో నిన్నేం చేస్తాడంటే గంభీరంగాను, లేకపోతే నీకు ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అది మనకి ఇబ్బంది కలిగించవచ్చు. అయ్యో, నలుగురు ముందు నన్ను నా స్నేహితుడు ఇట్లా అన్నాడే అని నీకు బాధ కలగవచ్చు, కానీ దానివల్ల నీ ప్రాణము కాపాడుకుంటావు. ఇంకొకడు ఉంటాడు, వాడు నీకు నటన కనిపిస్తాడు, నటన జీవితం కలిగి ఉంటాడు. నీ ముందు అసలు భయంకరంగా నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించనన్నట్టుగా అతను ఏం చేస్తాడంటే నటన చూపిస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే పగవాడంటాడు, లెక్కలేని ముద్దులు పెట్టినాడు, నీ నాశనమని చూస్తాడు. పైకి నీ స్నేహితుడిగా, నీ ప్రాణ స్నేహితుడిగా, నిష్ట స్నేహితుడిగా వాడు తిరుగుతూ చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు పడిపోతున్నప్పుడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు, నీవు దేనికి అసలు అవసరం, నువ్వు మంచంలో ఉన్నప్పుడు కనీసం నీ దగ్గరికి రా, వాడు ఎంతగానో సంతోషిస్తాడు. నిన్ను ఇష్టపడేవాడు ఖచ్చితంగా నిన్ను గద్దించాలనే చూస్తాడు, నిన్ను సరిచేయాలని చూస్తాడు. ఇదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీకు అదే చెప్తున్నాడు. ఆయన మాటలో, ఆయన ఆజ్ఞ గైకొనాలంటే దెర్ ఇస్ ఎ కండిషన్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు స్నేహితుడిగా పిలువబడాలంటే ఇది నువ్వు గైకొనాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నడుచుకోవాలి. కానీ సాధారణంగానే ఉంటాను, ఎవరు చూస్తున్నారు, తినుము, త్రాగుము, సుఖించుము, బ్రతికి నల్లలో బ్రతుకు, ఇది దీని తర్వాత పరలోకం ఉందని ఎవరు చూశాడు అని నీకు ఆ విధంగా చెప్పొచ్చేమో నీ స్నేహితుడు. నీవు గ్రహించి చూడు, దేవుని యొక్క వాక్యము చదివి చూడు, ధ్యానించి చూడు, వాక్యము విను. వాక్యమే నీతో మాట్లాడుతుంది. ఏది సరైనదో, ఏది సరైనది కాదో, దేని ద్వారా మనం నడుచుకోవాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా వెళ్ళకూడదో, ఏ విధంగా నడుచుకోకూడదో, ఇది మనకి బోధిస్తూ ఉంటుంది. అందుకే అంటుంది కదా, మేలును కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, కానీ పగవాడంట నీకు లెక్కలేని ముద్దులు పెడుతూ ఉంటాడు. ఎందుకు? నీ వెనకాలే నీ గోతిని తీస్తూ ఉంటాడు కాబట్టి. నువ్వు చెడు చేసినా అరే మంచి ఏం కాదు, శబాష్, యు ఆర్ డూయింగ్ గుడ్ అని మొదటిగా నీకు చెప్పొచ్చేమో, పైకి చెప్పొచ్చేమో. దాని తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు కదా. పాము కంటే విషపూరితమైన వాళ్ళండి మనుషులు. వాడు ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో తెలియదు. పైకి బాగానే ప్రేమను కనపరచొచ్చేమో, నిజముగా అతని యొక్క మనసులో, అతని యొక్క హృదయములో నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలియట్లా. జాగ్రత్తగా ఉండమని వాక్యము తెలియపరుస్తుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 11. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. చాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు
యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. చూడండి, అందుకే అన్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను ఒక స్నేహితుడిగా చూస్తున్నాడు. మోషేతో ఏ రీతిగా ఆయన, అందుకే అంటున్నాడు కదా, మనుషుడు తన స్నేహితుడితో ఏ విధంగా అయితే మాట్లాడుచున్నాడో ముఖాముఖిగా, దేవుడు కూడా మోషేతో ఆ విధంగా మాట్లాడుచున్నాడు అంట. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో కూడా ముఖాముఖిగా మాట్లాడటానికి ఇష్టపడుచున్నాడు. ఆయన నీతో మాట్లాడాలంటే నీవు ఆయనతో స్నేహం కలిగి ఉండాలి, నీవు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, నీవు ఆయనతో ఆయనకి దగ్గరై ఉండాలి అని చెప్పి వాక్యము తెలియపరుస్తాం. ఇవేమీ చేయకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసం చేయకుండా, ఈ రొట్టె విరుచుట్లో పాలు పొందుకోకుండా, వాక్యము ధ్యానించుకోకుండా, ఇవేమి చేయకుండా దేవుడు నాతో మాట్లాడట్లేదు అంటే లోపం మనలో ఉన్నది. నువ్వు ఇవన్నీ సరి చేసుకొని చూడు, దేవుడు నీతో మాట్లాడేవారుగా ఉంటారు. యోహాను సువార్త 3:29 కూడా, సామెతలు 27:10 కూడా, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం విని స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఇప్పుడు ఈ స్నేహితుడు ఏం చేస్తానంటే, నీ సంతోషములో కూడా, నీ శుభకార్యములో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. నీ సంతోషంలో పాలు పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నీ ఎదుగుదలలో పాలు పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటున్నానంటే అప్పుడే తెలుసుకొస్తుంది నీ నిజమైన స్నేహితుడు ఎవరనేది. నువ్వు ప్రయత్నిస్తానికి ముందుకు వెళ్తున్నప్పుడు అది ఎందుకు, ఇది ఎందుకు, ఇలా చేయకు, అలా చేయకు, రకరకమైన కారణాలు నీకు ఎదురుపడవచ్చు. కానీ నువ్వు సక్సెస్ అయినప్పుడు, అరే నేను చెప్పలేదా నీకు, నేనే కదా చేయమన్నాను. దే వాంట్ టు టేక్ దట్ క్రెడిట్ టు దెమ్సెల్ఫ్. కొంతమంది అయితే నీకు లక్కీ, నువ్వు లక్కీ, ఇది దొరికింది అని చెప్పి అలా అంటారు. నీ యొక్క సంతోషంలో వాళ్ళు పాల్గొనడానికి ఇష్టం ఉండదు, నీ ఎదుగుదలలో వాళ్ళు పాల్గొనడానికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ అన్ని విషయంలో నేను సంతోషించుతాను, ఒక స్నేహితుడిగా భావించి నేను నిన్ను సంతోషిస్తున్నాను అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీ స్నేహితుడు నీ యొక్క ఎదుగుదలలో సంతోషిస్తున్నాడా? ఒక స్నేహితుడిగా ఉండి నీవు కూడా నీ స్నేహితుడు ఎదుగుదలలో నువ్వు సంతోషిస్తున్నావా? లేకపోతే ఈర్ష చెంది ఉన్నామేమో, అసూయ చెంది ఉన్నామేమో, కోపము పెట్టుకొని ఉన్నామేమో, క్రోధము కలిగి ఉన్నామేమో. ఇద్దరు బ్రదర్స్ కి పడదు, ఇద్దరు సిస్టర్స్ కి పడదు. వాళ్ళు ఎదుగుతుంటే వీళ్ళకి పడదు, ఈ కుటుంబస్తులకి, వీళ్ళు ఎదుగుతుంటే ఆ కుటుంబస్తులకి పడదు. కలుముషము లేనిగా నీవు నిన్ను బ్రతికినప్పుడు ఆయన నిన్ను కూడా ఆ రీతిగా హెచ్చించే దేవుడై ఉన్నాడు. సామెతలు 27:10 కూడా చూసుకుంటే, నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. ఏంటండి? సామెతలు 27:10. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితుని అయినను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములో ఉన్న సహోదరుని కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడే వాసం. ఎవరిని విడిచిపెట్టద్దు అంటున్నాడని చూడండి. నీ స్నేహితుడిని, లేకపోతే వాళ్ళ యొక్క తండ్రి అయినా కానీ, లేకపోతే నీ తండ్రి స్నేహితునైనా కానీ విడిచిపెట్టద్దు. when they are in trouble, వాళ్ళ శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మొదటగా నువ్వు గుర్తుకొస్తావు చూడు, వాళ్ళని మీద పెట్టుకున్న నమ్మకం అటువంటిది, వాళ్ళని మీద పెట్టుకున్న విశ్వాసం అటువంటిది.
వాళ్ళని విడిచిపెట్టేవాడిగా నీవు ఉండదు. వాళ్ళని ప్రేమించి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీకు ఆపద కలిగినప్పుడు దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకు, నీ పొరుగు వారి దగ్గరికి, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడుగు, వాళ్ళని విడిచిపెట్టద్దు. అది దేవుని ప్రేమ అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. 27:17 కూడా అదే అధ్యాయం, ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించినట్టు. ఒక స్నేహితుడికి ఏమో బాగా చదవచ్చు, ఇంకొక స్నేహితుడు ఏమో చదువులో చాలా వీక్. అయితే ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఇతనికి జ్ఞానమును బోధించాలి, ఇతనికి సరైన మార్గమును చూపించాలి. నేను దేవుడికి కూడా ఆ విధంగా చెప్తున్నాడు, వివేకమును మనకి పుట్టిస్తుంది అంట వాక్యం, దేవుని వాక్యం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వ్యక్తిని కానీ ఆ స్నేహితుని కానీ నువ్వు పనికి రావురా, నీ వల్ల ఏమి కాదు, నీకేమి రాదు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, కించపరుస్తున్నాం అంట. వివేకమును పుట్టించేదిగా ఉండాలి నీ స్నేహం, ఇతరులకి ఉపయోగపడేదిగా ఉండాలి నీ స్నేహం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనంలో నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన అనుదిన ఈ యొక్క దినములో జరిగే విషయాలు ఇవన్నీ. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుంటే, మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణమై చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చినాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లవాడు నాతో కూడా పనుకొని ఉన్నాడు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా. చూడండి, ఒక వ్యక్తికి అవసరం ఉన్నది, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఉంచుకొని కూడా ఇవ్వాలని తలంచుకోకుండా ఉన్నాడా, లేకపోతే కారణాలు వెతుకుచున్నాడా? ఏముందండి, సరే పిల్లవాడు పనుకొని ఉన్నాడు కాదంటే, హృదయంలోనే నీకు ఇవ్వాలని లేనప్పుడు నువ్వు ఎంత నటన చేసినా అది కనిపెట్టుకోకుండా పరిస్థితుల్లో లేడా నీ స్నేహితుడు? ఇది నా వాక్యము తెలియపరుస్తుంది. అతడు లోపలనే ఉండినను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేననే చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినది ఇచ్చునని అతనితో చెప్పుచున్నాను. ఇది నాన్న, నీ స్నేహితుడు ఏ ఆపదలో ఉన్నాడో, ఏ ఆపదలో ఉండి అడుగుచున్నాడో, ఎంత ఎమర్జెన్సీ అండి అడుగుచున్నాడో, నీ దగ్గర లేకపోతే అది వేరే విషయం. నీ దగ్గర ఉంచుకొని కూడా నువ్వు సహాయం చేయకపోతే నువ్వు జీవితాంతము అది నీ హృదయంలో పెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఎందుకంటే ఈ దిన నీ పరిస్థితి బాగుండొచ్చు, రేపు దిన నీ పరిస్థితి బాగోకపోవచ్చు. నీ పరిస్థితి బాగోపోయినప్పుడు నువ్వే రీతికి ఇతరుల దగ్గర సహాయం కోరగలవు. ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తామని వాక్యము మనం ధ్యానిస్తాము, బోధిస్తాము, కానీ వీఆర్ నాట్ ద డూవర్స్, మనం చేసేవారుగా ఉండట్లా. నువ్వు మంచి చేసి చూడు, ఆ మంచి నీకు తిరిగి వస్తుంది. నువ్వు సహాయం చేసి చూడు, ఆ సహాయమే నీకు దేవుడు ఏదో ఒక రీతిగా నీ భర్తకో, నీ భార్యకో, పిల్లలకో, నీ కుటుంబస్తులకో ఆ సహాయం అనేది ఎదురవుతూ ఉంటది. నిజమే కదండి. ఉదాహరణలకు ఎన్నో ఉన్నాయి చెప్పుకోదా. నేను మనమందరము సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు, ప్రేమను కనపరిచేవారు, స్నేహాన్ని చూపించేవారు మనం ఉండాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇంకొకరు ఏం చేస్తారంటే, యోబు 42వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళ స్నేహితుల కొరకు ఆయన ఏం చేశాడంటే, యోబు
ప్రార్థన చేస్తున్నాడు. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థించేవారిగా ఉండాలి. ఇది నన్ను నువ్వు ప్రార్థించగలుగుతున్నావా నీ స్నేహితుల కొరకు? లేకపోతే వాళ్ళ పడిపోడి నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నావా? వాళ్ళ ఎదుగుదల నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నావా? వాళ్ళ మంచి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థనలో స్వార్థం ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆఖరికి మాట చదువుకొని మరి మనం ముగించుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయినాడు. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. చాలా చూడండి, యోనాతాను హృదయమును దావీదు హృదయం ఏమైపోయిందంట? కలిసిపోయిందంట. And it came to pass when he had made an end of speaking to Saul, the soul of Jonathan was kin with the soul of David. ఒకరి హృదయాలు ఒకరికి కలిసిపోయినాయి. తిరిగి ఉన్నారు కదా, కలిసి తిరిగారు. వాళ్ళ మంచి చెడులు ఇద్దరికి తెలుసు, వాళ్ళ అలవాట్లు ఇద్దరికి తెలుసు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, ఏం అడిగి వేస్తారో తెలుసు. హృదయాలు కలిసిపోయి ఉన్నాయి. ఇతనికి శ్రమ వచ్చినప్పుడు ఇతను సహాయం చేయటం, ఇతనికి శ్రమ వచ్చినప్పుడు ఇతనికి సహాయం చేయటం, ఒకరి పట్ల ఒకరు ఈ విధంగా ఉన్నారంట. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించినంట. అయ్యా, నాకు కూడా అట్లాంటి స్నేహం ఇవ్వు ప్రభా. నాకు కూడా ప్రభా ఆ రీతిగా ప్రేమించడానికి నీ కృపనివ్వు ప్రభా. నిన్ను ప్రార్థించగలుగుతున్నావా? మన మధ్యలో బలం ఉంచబడి ఉన్నది, యోగ్యులుగా ఇందులో పాల్గొనటానికి. ఇన్నాళ్ళ వరకు తెలుసో తెలియకో మనం పడిపోయి ఉన్నామేమో, ప్రేమించిన వాళ్ళకు ఉన్నామేమో, నటనా జీవితం కలిగి ఉన్నామేమో, అందహీనులుగా ఉన్నామేమో. అయ్యా, ఇకనైనా నా ప్రభు సరైన రీతిలో నడిచే కృప నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించగలిగి క్షమాపణ అలిగి చూడు. దేవుడు నీతో మాట్లాడే దేవుడే ఉన్నా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ఒక్కొక్కరుగా మరి ఆరాధించండి. తర్వాత యొక్క బల్లలోకి మనం వెళ్దాం. స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా, మహోన్నతుడా, యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడి కాల సమయము ప్రభు అయ్యాను మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అయాని బలలో పాల్పొందుటకు నాయన అయా తండ్రి నాయన అయోగ్యమైన మమ్మల్ని ప్రభు యోగ్యులుగా చేసి ప్రభు అయాని రక్త మాంసములలో ప్రభు నాయన అయా వాళ్ళు భాగస్థులుగా ప్రభు నాయన అయా మమ్మల్ని చేసి ఉన్నావు ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా విద్య అపరాధులుగా ఉన్నప్పటికీ, పాపంలో ఉన్నప్పటికీ, చచ్చిన వారి వలె మేము ఉన్నప్పటికీ ప్రభు అయా నీ రక్తంతో నాయన మాకు జీవాన్ని ఇచ్చి ప్రభు ఏ పాపము ప్రభు మమ్మల్ని ఏలనివ్వకుండా ప్రభు అయా నీ స్వరక్తము చేత మమ్మల్ని కలిగి ప్రభు నాయన విమోచించిన గొప్ప తండ్రివి నాయన నీకు వందనాలయ్యా. అయ్యా మా చూపులు, మా తలంపులు, మా ఆలోచనలు ప్రభు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రభు అయా ఆశలు పరిగెత్తుతున్నప్పటికీ ప్రభు అయినను నాయన మమ్మల్ని కనికరిస్తూ మా ఇలా కృప చూపుతున్న తండ్రి ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ బలలో పాలు పొందుటకు ప్రభు అపరాధులుగా ప్రభు ఏ విధమైన దోషం లేనట్టు వారముగా ప్రభు నేను అయా నిందారహితులుగా ప్రభు ఉన్నటకు కృపగా ఇచ్చే ప్రభు అయా తండ్రి నాయన అయా నాయన నీ రక్తంలో ప్రభు అయా నీ యొక్క నేను శరీరంలో మేము తిరుచుండగా ప్రభు నాయన అయా నాలో మాలో ప్రభు నాయన
నూతనమైన జీవ నూతనమైన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా తండ్రి నాయన బలము కలిగి నీ యొక్క సేవలోని పరిచర్యలో ప్రభు నమ్మకస్తులుగా నాయన ముందుకు సాగిపోయే కృపను దయచేయండి ప్రభు. అయ్యా సహాయం దయచేయండి. నీకు నమ్మకస్తులుగా మేము ఉండేసిన కృపను దయచేయ ప్రభు. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నానయ్యా. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభు. నాయన నీకు వందనాలు ప్రభు. అయ్యా సమస్త విధమైన కృపను నాయనను అనుగ్రహించే దేవుడు ప్రభు. నాయన అయ్యా నీ వాక్యాన్ని లోబడే వారిగా ప్రభు. నాయన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభు. అయ్యా నిజ స్నేహితుడు నీవే ప్రభు. నీ స్నేహము మేము కలిగి ఉండేవారిగా ప్రభు. నాయన అయ్యా నేను అట్టి పెట్టుకుని ఉండే వాళ్ళు మేము ఉండేది ప్రభు అనుగ్రహించమని మీరే మహిమా ఘనత ప్రభావం పొందాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ స్వరూపమైన యేసయ్యా, ఈ ప్రేమ కలిగిన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన 7 మాసములు తండ్రి ప్రభు నీ కృపగల దయగల కవచం భద్రపరిచి 8వ మాసంలో తండ్రి మొదటి ప్రారంభం తండ్రి కొద్దిమందిగా కూడి లైవ్లో తండ్రి ప్రభు నేను స్తుతించడానికి ఆరాధించడానికి చూపున మహాకృప కొరకు వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని తండ్రి ప్రభా కాపాడి సంరక్షించి పరిపాలించి ప్రభా అయ్యా ఈరోజు తండ్రి ప్రభా నీ బలలో అయ్యా పాలి భాగస్తులుగా ఉండడానికి ప్రభు చూపున కృపను బట్టి స్తోత్రాలు. ఈ దైవజనుల ద్వారా అయ్యా ఈ రోజున తండ్రి నేను ప్రభు స్నేహితులైన వారు ఎలా ఉండాలి, స్నేహితులైన వారు ఎవరితో స్నేహం చేయాలి, స్నేహం చేసిన వాళ్ళు ఎటువంటి బంధము కలిగి ఉండాలని ప్రభా అనేక విషయాలను తండ్రి ప్రభా కూలంకుషముగా తండ్రి అయిన ప్రభా లోతైన విశ్లేషణ కలిగిన మాటలు తండ్రి ప్రభు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నీతో స్నేహం చేయాలని మంచి స్నేహితులతో కలిసి అయ్యా మా యొక్క జీవితాన్ని గడపాలని తండ్రి ప్రభుని మాట్లాడే రీతిని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి మాట తండ్రి అయిన ప్రభు ఈ లైవ్లు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ అయ్యే లైవ్లను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు తండ్రిన ప్రభా నీ పాదాల చెంత అయా నీ యొక్క తండ్రిన ప్రభా నీ యొక్క తండ్రి ప్రభా ఎదుటిన ప్రభా నీ బలలో సమీపిస్తున్న నీ రక్త మాంసంలో పాలి భాగస్తులుగా మమ్మల్ని చేయండి. మాలో తండ్రిన ప్రభా ఏ అపరాధములను తండ్రి ప్రభా నీ రక్తము చేత మమ్మల్ని కడగండి ప్రభు. మొదటిగా మమ్మల్ని క్షమించండి. మా అపరాధములన్నిటిని ప్రభు నీ రక్తము చేత పరిశుద్ధపరిచి కడిగి వేసి తండ్రి ప్రభు పరిశుద్ధపరిచి అయ్యా నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని నిలబెట్టుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఏ మలినమైన ఏదైనా ప్రభా మాలో ఉండకుండా ప్రభా అయ్యా నిర్దోషముగా నిష్కలంకముగా ప్రభా మంచి మనస్సాక్షి కలిగిన వారమే ప్రభా నీ బలలో అయ్యా చేయి వేయటకు సహాయం తెచ్చండి. అయ్యా మాలో ఎటువంటి అపవిత్రతైనను మాలో ఎటువంటి తండ్రి ప్రభా దుర్మార్గతైనను మాలో ఎటువంటి తండ్రి ప్రభా నీకు అయిష్టమైన తన చేదైన వేరు ఏది మాలో ఉండకుండా ప్రభా అయ్యా నీ పవిత్రమైన తండ్రి ప్రభా బలలో తండ్రి ప్రభా చేయి వేయటకు మాలో పవిత్రత మాలో పుట్టించమని సహాయం తెచ్చండి. నీవే కృప చూపించి కనికరించి నీ మహిమ కలిగిన కృప చేత మమ్మల్ని బలపరచండి. అయ్యా తన్ని వాక్యం ఇస్తున్న దైవజనం మీరు బలపరచండి. ఈ పరిచయం మీరు ఆశీర్వదించండి. మీరు మహిమ తెచ్చుకోండి.